తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ది ఏపీ. నేను వసంత్. ప్రస్తుతానికి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అనేకమైన హాట్ రసవత్రంగా మారిపోయింది ఈ రాజకీయం అంతా కూడాను. హాట్ అంశాలన్నీ బయటపడుతూ ఉన్నాయి. ఒక పక్క జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులు ఉంటే మరోపక్క వైసీపీ సింగిల్గా పోటీ చేస్తుంది. ఇదే విధంగా కాంగ్రెస్ కూడా మరోపక్క ఈసారి కొత్త దూకుడు పెంచినట్టు కూడా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. సో ప్రస్తుతానికి ఎంపీ స్థానాలకు సంబంధించి ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, ఎన్ని స్థానాలు పెండింగ్ ఉన్నాయి మనం ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపుగా వైసీపీ ఇప్పటికే 24 స్థానాలు ప్రకటించింది. అందులో ఒక స్థానం మాత్రమే అనకాపల్లి పెండింగ్ ఉంది. అలాగే టీడీపీ 13 స్థానాలు ప్రకటిస్తే కనుక మరొక 4 స్థానాలు పెండింగ్ ఉన్నాయి. జనసేన ఇప్పటికే 2 స్థానాల్లో క్లారిటీ అయితే ఇచ్చింది. ఇక మిగతా 6 స్థానాలు బీజేపీ అయితే పెండింగ్లో ఉంచిన పరిస్థితి అయితే నెలకొంది. మనం మొదటగా శ్రీకాకుళం లోక్సభ స్థానం చూసుకున్నట్లయితే వైసీపీ అభ్యర్థిగా పేరాల తిలక్ బరిలో ఉన్నారు. అలాగే కింజార్పు రామ్మోహన్ నాయుడు టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటారు. ఇక విజయనగరం లోక్సభ స్థానానికి సంబంధించి బెలన చంద్రశేఖర్ వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉంటే, ఇక పొత్తులో భాగంగా బీజేపీకి టికెట్ కేటాయిస్తే కనుక మాజీ ఎమ్మెల్సీ మాధవ్ అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ ఈ స్థానం బీజేపీ, టీడీపీకి వదిలేయాలని ఒక ఆలోచనలో ఉంది. సో అలాగే ఒకవేళ టీడీపీకి వదిలేసినట్లయితే కనుక ఆల్రెడీ అక్కడ గేదెల శ్రీను లాంటి బలమైన నాయకులు కూడా బరిలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక హెచ్ఎల్ఆర్ నియోజకవర్గం నుంచి కూడా టికెట్ ఆశించి భంగపడ్డ కళా వెంకట్రావు లాంటి నేతలు కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి కళా వెంకట్రావుని బరిలో దింపే అవకాశం ఉందని కూడా మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. ఇక అరకు లోక్సభ స్థానానికి సంబంధించి చెట్టి తనుజాని ఇప్పటికే వైసీపీ అధిష్టానం టికెట్ ఖరారు కూడా చేయడం జరిగింది. ఇక బీజేపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత బరిలో ఉంటే కనుక డెఫినెట్లీ ఇది మంచి ఫైట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక విశాఖ లోక్సభ స్థానం ఒకసారి మనం చూసుకున్నట్లయితే డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గతంలో ఆవిడ ఎంపీగా గెలిచిన అభ్యర్థి. అలాగే బొత్స సత్యనారాయణ వైఫ్ బొత్స ఝాన్సీ లక్ష్మి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక టీడీపీ అభ్యర్థిగా మాకుమిల్లి భరత్ బరిలో ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ప్రస్తుతానికైతే అనకాపల్లి లోక్సభ స్థానానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే వైసీపీ ఇంకా ఎవరిని కూడా ఖరారు చేసిన పరిస్థితి అయితే లేదు. ఇక ఒక్క స్థానం మాత్రమే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 25 లోక్సభ స్థానాలకు 24 అభ్యర్థులను అయితే ఖరారు చేయడం కూడా జరిగింది వైసీపీ. అనకాపల్లి ఒకటి మాత్రమే ఇంకా పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తుంది. ఇక పొత్తులో భాగంగా అనకాపల్లి లోక్సభ స్థానాన్ని బీజేపీ తీసుకోవాలని కూడా భావిస్తుంది. ఇక బీజేపీ కనుక వస్తే కనుక సీఎం రమేష్ ఇక్కడి నుంచి పోటీలో ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక కాకినాడ లోక్సభ స్థానానికి సంబంధించి చలమలశెట్టి సునీల్ వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక తంగేళ్ల ఉదయ్ శ్రీనివాసును జనసేన అభ్యర్థిగా బరిలో ఉంటారని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించిన పరిస్థితి అయితే మనం చూసాం. ఇక రాజమండ్రి లోక్సభ స్థానానికి సంబంధించి డాక్టర్ గూడూరు శ్రీనివాసులు వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక పొత్తులో భాగంగా రాజమండ్రి లోక్సభ స్థానం బీజేపీకి కేటాయించే పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి బరిలో ఉంటారని కూడా మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. ఇక అమలాపురం లోక్సభ స్థానానికి సంబంధించి రాపాక వరప్రసాద్ గతంలో జనసేన నుంచి రాపాక వరప్రసాద్ రాజోల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక అక్కడి నుంచి ఆయన్ను బరిలో ఉంచాలని కూడా చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అమలాపురం లోక్సభ స్థానానికి సంబంధించి ఇప్పటికే వైసీపీ అధిష్టానం అయితే ఖరారు చేయడం జరిగింది. ఇక మనం ముఖ్యంగా అపోజిషన్గా టీడీపీ అభ్యర్థిగా జిఎంసీ బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాధుర్ బరిలో ఉంటారు. ఆయన గతంలో మనకు పనిచేసిన లోక్సభ స్పీకర్ జిఎంసీ బాలయోగి తనయుడు అనమాట. ఇక నర్సాపురం లోక్సభ స్థానానికి సంబంధించి వైసీపీ అభ్యర్థిగా గూడూరి ఉమాబాల బరిలో ఉన్నారు. సో ఇక్కడ నుంచి ఇక బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు, అంటే ఇది బీజేపీ కోటాలోకి వెళ్ళే అవకాశం ఉంది కనుక దీంట్లో 2014లో కూడా ఇదే స్థానాన్ని బీజేపీ తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి మనకి గోకరాజు గంగరాజు విజయం సాధించిన పరిస్థితి నెలకొంది. ఇక ఇదే తరుణంలో ఇక నర్సాపురం టికెట్కి సంబంధించి టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు పొత్తులో భాగంగా ఆ టికెట్ను బీజేపీకి కేటాయించాలని కూడా భావిస్తుంది కూటమి. ఇక ఏలూరు లోక్సభ స్థానానికి సంబంధించి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని వైసీపీ అభ్యర్థి బరిలో ఉంచింది. ఇక ఇక్కడి నుంచే పుట్ట మహేష్ యాదవ్ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ రెండు స్థానాలకు సంబంధించి వైసీపీ, టీడీపీ కూడా ఈసారి పోటాపోటీగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మచిలీపట్నం లోక్సభ స్థానానికి సంబంధించి ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉంటారు. అలాగే జనసేన పొత్తులో భాగంగా జనసేనకి మచిలీపట్నం లోక్సభ స్థానానికి కేటాయించడం కూడా జరుగుతుంది. అక్కడ నుంచి వల్లభనేని బాలశౌరి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన వైసీపీని వీడి జనసేనలో జాయిన్ అయినప్పటికీ జనసేన ఎంపీ టికెట్ అక్కడ నుంచి జనసేన కేటాయించడం కూడా జరుగుతుంది. బాలశౌరి ఈసారి బరిలో ఉండే అవకాశం కనిపిస్తుంది అక్కడ నుంచి.
సో ఇక విజయవాడ లోక్సభ స్థానానికి అన్నదమ్ములు ఇద్దరు కూడాను పోటీ పడే అవకాశం మనకి క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పటికే ఒక క్లియర్ కట్ స్ట్రాటజీ అయితే బయటకు వచ్చింది. వైసీపీ అభ్యర్థిగా కేసినేని నాని బరిలో ఉంటారు. అలాగే టీడీపీ అభ్యర్థిగా కేసినేని శివనాథ్ చిన్ని ఆయన తమ్ముడు బరిలో ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఈసారి ఈ యొక్క పోటాపోటీగా నెలకొనే అవకాశం ఉంది. కొంతమేర ఈ రాజకీయం అంతా కూడాను ఉమ్మడి కృష్ణా జిల్లాలో రసవత్రంగా మారిపోయింది. మొదటిసారిగా అన్నదమ్ములు ఇద్దరు కూడాను అక్కడి నుంచి పోటీలో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక గుంటూరు లోక్సభ స్థానానికి సంబంధించి కిలారు వెంకట రోసయ్య వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉంటే పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక నరసరావుపేట లోక్సభ స్థానానికి సంబంధించి నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ని మాజీ మంత్రిన వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉంచారు. ఇక టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బరిలో ఉన్నారనమాట. ఆయన వైసీపీని వీడి టీడీపీలో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. ఇక బాపట్ల లోక్సభ స్థానానికి సంబంధించి నందిగం సురేష్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. వైసీపీ అభ్యర్థిగా ఆయనకే టికెట్ కేటాయించడం కూడా జరిగింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా చూసినట్లయితే టి కృష్ణప్రసాద్ బరిలో ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అనిల్ కుమార్ యాదవ్కి అలాగే కృష్ణప్రసాద్కి కూడా మధ్య కొంతమేర పోటీ ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఒంగోలు లోక్సభ స్థానానికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసల్ రెడ్డి ఆయన అభ్యర్థిగా బరిలో ఉంటారని కూడా తెలుస్తుంది. కానీ ఇప్పటికే శ్రీనివాసల్ రెడ్డి ఆయన కుమారుడు ఎవరైతే రాఘవరెడ్డి ఉన్నాడో ఆయన్ని కూడాను బరిలో ఉంచాలి, ఈసారి నేను పోటీ చేయనని కూడా ఆయన డైరెక్ట్గా చెప్పిన పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది నిదానంగా రాజుకుంటున్న సమయంలోనే రాఘవరెడ్డిని పక్కన పెట్టి శ్రీనివాసల్ రెడ్డి అయితే మంచిగా ఉంటుందని చెప్పేసి టీడీపీ అధిష్టానం కూడా భావిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక నెల్లూరు లోక్సభ స్థానానికి సంబంధించి ఇక్కడి నుంచి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బరిలో ఉంటారు. అలాగే లోక్సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా గతంలో వైసీపీ ప్రభుత్వంలో రాజ్యసభ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక్కడ బరిలో ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆయన టికెట్ కూడా టీడీపీ అధిష్టానం కేటాయించడం కూడా జరిగింది. ఇక తిరుపతి లోక్సభ స్థానం మనం ఒకసారి చూసుకున్నట్లయితే మధ్యల గురుమూర్తి ఆయన గతంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయనకే మళ్ళీ వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించడం కూడా జరిగింది. ఇక టీడీపీ జనసేన బీజేపీ కూటమి నుంచి ఎలాంటి క్లారిటీ అయితే ప్రస్తుతానికి రాని పరిస్థితి తిరుపతిలో నెలకొంది. ఇక టీడీపీ పోటీ చేయాలని టీడీపీ భావిస్తుంది. మరోపక్క తిరుపతి అంటే దేవస్థానం, హిందుత్వం, కొంతమేర బీజేపీకి దగ్గరగా ఉండే భావజాలం కాబట్టి బీజేపీ ఆ టికెట్ని ఆశిస్తుంది అని కూడా మనకు అందుతున్న సమాచారం. ఇక కడప లోక్సభ స్థానం ఇది కొంతమేర ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి బరిలో ఉంటారు. సో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి అనేది ఎవరు కూడా ఇంకా ప్రస్తుతానికి అయితే ప్రకటించలేదు కనుక కీలకమైన అంశం ఏంటంటే ఇక్కడ వైఎస్ షర్మిలారెడ్డి కూడా ఇక్కడి నుంచే లోక్సభ స్థానానికి పోటీ చేయాలని కూడా ఆవిడ భావిస్తుంది. ఇప్పటికీ అధిష్టానం కూడా ఒక క్లారిటీ అయితే క్లియర్ సిగ్నల్ ఇచ్చింది దీనిపైన. సో ఖచ్చితంగా షర్మిల అక్కడి నుంచే పోటీ చేస్తారని కూడా మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. ఇక చిత్తూరు లోక్సభ స్థానానికి సంబంధించి ఎం రెడ్డెబ్బ వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉంటారు. ఇక టీడీపీ నుంచి దగ్గుమళ్ళ ప్రసాదరావుకి చిత్తూరు లోక్సభ స్థానం కూడా దక్కిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక రాజంపేట లోక్సభ స్థానం పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉంటారు. ఆల్రెడీ ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2014లో భాగంగా బీజేపీ ఈ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అప్పుడు దగ్గుబాటి పురంధేశ్వరి పోటీ చేశారు. కాకపోతే ఆవిడ పరాజయం పాలయ్యారు. దాదాపుగా పురంధేశ్వరికి గతంలో పోటీ చేసినప్పుడు 3 లక్షల పైగా ఓట్లు అయితే దక్కించుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక మరో వార్త ఏంటంటే పొత్తులో భాగంగా రాజంపేట లోక్సభ స్థానాన్ని బీజేపీ తీసుకుంటే కనుక ఇక్కడ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని బరిలో ఉంచే యోచనలో కూడా బీజేపీ అధిష్టానం భావిస్తుందని కూడా తెలుస్తుంది. ఇక నంద్యాల లోక్సభ స్థానం చూసుకున్నట్లయితే పోచా బ్రహ్మానందరెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉంటారు. అలాగే టీడీపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరిని కూడా ప్రకటించడం కూడా జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బైరెడ్డి ఫ్యామిలీకి కొంత పట్టున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈసారి అక్కడున్న పరిస్థితి అయితే పోటాపోటీగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కర్నూలు లోక్సభ స్థానానికి సంబంధించి బివై రామయ్య గతంలో కర్నూలు మేయర్గా పనిచేసిన వ్యక్తి. ఇక ఆయన వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సో ఇక్కడ మొదట వైసీపీ అధిష్టానం గుమ్మరూరు జయరాంని బరిలో ఉంచాలని కూడా చూశారు. కానీ ఆయన అది నచ్చక టీడీపీ తీర్థం పుంజుకున్న పరిస్థితి కూడా అయితే నెలకొంది. ఇక టీడీపీ అభ్యర్థిగా బస్తిపాటి నాగరాజు బరిలో ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అనంతపురం లోక్సభ స్థానానికి సంబంధించి మలగండ్ల శంకర్ నారాయణ వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మాజీ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది ఆయనకి. ఇక ప్రత్యర్థి ఎవరనేది కూడా ఇంకా క్లారిటీ అనేది రాలేదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇక్కడ నుంచి బరిలో ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక చివరిగా హిందూపురం లోక్సభ స్థానానికి సంబంధించి వైసీపీ అభ్యర్థిగా శాంతిని ప్రకటించడం కూడా జరిగింది.
సో ఇక్కడ వైసీపీ అధిష్టానం ఆవిడకి టికెట్ కూడా కేటాయించడం జరిగింది. ఇక ఇక్కడే గతంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్కి టికెట్ కూడా నిరాకరించింది. ఆయన మీద కొన్ని ఎలిగేషన్లు కానీ కొంతమేర ఆయన ఇబ్బందిగా పనిచేయలేదు అన్నప్పటికీ కూడాను టికెట్ ఆయనకి నిరాకరించింది వైసీపీ అధిష్టానం. ఇక టీడీపీ అభ్యర్థిగా బీకే పార్థసారథిని ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఈయన పాత నాయకుడే, ఇంతకుముందు ఎంపీగా పనిచేసిన అవగాహన, అలాగే ఎమ్మెల్యేగా కూడా గెలుపొందిన అవగాహన కనిపిస్తుంది. సో ఇక ప్రస్తుతానికి సంబంధించి వైసీపీ 24 స్థానాలు ప్రకటిస్తే కనుక మరొక స్థానం అనకాపల్లి స్థానం అయితే ఇంకా పెండింగ్లో పెట్టినట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఇక టీడీపీకి సంబంధించి 13 స్థానాలు, పొత్తుల భాగంగా 13 స్థానాలు అనౌన్స్ చేసింది. మరొక 4 స్థానాలకు సంబంధించి పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక జనసేనకు 2 స్థానాలు కేటాయిస్తే అటు మచిలీపట్నం కానీ ఇటు కాకినాడకు సంబంధించి కానీ 2 స్థానాలను కూడా ఫైనల్ చేయడం జరిగింది. ఇక బీజేపీకి సంబంధించి 6 స్థానాలు పెండింగ్లో అలాగే ఉంది. ఇప్పటికే కొంతమేర చిన్న మార్పులు చేర్పులు చేసుకొని మళ్ళీ వచ్చే యోచనలో ఉంది. ఖచ్చితంగా టీడీపీకి సంబంధించి బీజేపీకి సంబంధించి కొన్ని మార్పులు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది క్లియర్ కట్గా. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మనకు అందిన సమాచారం ప్రకారం అయితే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో అనౌన్స్ చేసిన ఎంపీ స్థానాలు అయితే ఇవి. సో ఇంకా ఈ యొక్క పోటీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.